అయితే గోదావరి కని నుంచి ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాసరెడ్డి లైన్ లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి. ఓకే, కాలర్ కట్ అయింది. అయితే మీరు ఇంతకుముందు చెప్తున్న ప్రకారం మీరు ఉద్యమాల నుంచి తెలంగాణ అన్నారు, కానీ మీరు గోదావరి కని కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మీరు తెలంగాణ అంతా కూడా కేసీఆర్ బై ఎలక్షన్ కు ముందు అదంతా యాత్ర చేసి వచ్చి ఒక తెలంగాణ మూమెంట్ కి మీ యాత్ర దోహదపడింది ఆ రోజు. ఆ మూమెంట్ ఈ రోజు ఫెయిల్ అయిందా, మీ యాత్ర ఫెయిల్ అయిందా? అంటే ఇప్పుడు మనము సాంస్కృతిక యాత్ర కానీ కల్చరల్ యాత్ర కానీ ప్రచార దశ వరకు మేము విజయవంతమైనాం. ప్రచార దశ నుంచి ఆందోళన దశకు తీసుకెళ్లేకపోయినాం. లెట్ us బి ట్రూత్ఫుల్. ప్రచార దశ వరకు విజయవంతమై ఆందోళన దశకు వచ్చే లోపటినే ఎన్నికల దశ వచ్చేసింది. ప్రతిసారి ఈ ప్రచారాన్ని ఎన్నికల రూపంలోకి మార్చుకున్నప్పుడు ఆ ఎన్నికల పార్టీని కూడా మనం నిలదీసి ఎక్స్పోజ్ చేయడంలో మన ఫెయిల్యూర్ ఉంది. అప్పుడే కొంచెం ఉంటే ఇంకో చెక్ పెట్టేది ఉండే. ఐక్య సంఘటనల సాంస్కృతిక ఉద్యమంలో ఉండే ఐక్య సంఘటన వలన ఒక సెక్షన్ ఏమో ఉద్యమాలు చేయాలి, పోరాటం చేయాలనే, ఒకరేమో పర్లేదే ఈసారి గెలవని ఒకడు మనోడే కాదు తెలంగాణ వాళ్ళు, ఈ మెతక వైఖరి వలన కూడా నష్టం జరిగింది. అంటే ఆల్వాల్ నుంచి ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడటానికి. వినయ్ ఆల్వాల్ నుంచి ఉన్నారు. వినయ్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్. సార్ అన్న నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. దండం పెడతా అల్వాల్ మనూరేనే అయ్యా అన్న. మన తెలంగాణ వస్తుందా అన్న ఈసారి అన్న? కంసగా ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ ఇస్తుందా అన్న? తెలంగాణ ఎందుకు రాదు నాయన, నీ కాలు మొక్కు. తెలంగాణ 100% వస్తుంది, ఏం చింత చేయకు. ఏమనంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటుంది. తెలంగాణ అంటే మా భూమి కావాలి, మా నీళ్లు కావాలి, మా ఉద్యోగాలు కావాలి, మా హైదరాబాద్ చుట్టూన్నాయి మా ఇండ్లు కావాలి, మాకింత గుడిసె కావాలి. అది డెఫినెట్ గా అది ఉన్నంత కాలం తెలంగాణ ఉద్యమం ఉంటుంది, తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చి తీరుతుంది. అది రావాలంటే మనం ఏం చేయాలి? వినయ్ అడుగుతున్న ఈ విషయం ఒకటి ఉంది, కాంగ్రెస్ ఇస్తుందా అంటున్నాడు. కాంగ్రెస్ ఇస్తుందా అని కాదు. ఇప్పుడు చాలా గమ్మతైన తీర్పు. ఇప్పుడు ఒక విషయం ఉన్నది, మా వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని చెప్పి బురుడి కొట్టించిండు అందరినీ. తెలంగాణను కూడా నేనే అభివృద్ధి చేస్తున్నా అని బురుడి కొట్టించాడు. ఇట్లా అసలు 12 కోట్లు ఉండగా ఈ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది ఎంత బిడ్డ? నువ్వు ఒక 1.5 crores ఓట్లే వచ్చినాయి, ఎడ్జిలు వచ్చారు. అందుగురించే ప్రజలు వాళ్ళకు కూడా బుద్ధి నేర్పించారు. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ ను గెలిపించలేదు, కాంగ్రెస్ వాళ్ళని కూడా ఎడ్జిలో పెట్టిండ్రు. రేపు రాబోయే కాలంలో ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో ఎంత మహత్తరమైన ఉద్యమాలు వస్తాయో, ఎంతటువంటి గొప్ప ఉద్యమాలు వస్తాయో ఊహించలేని చెప్పలేను. ఇంతవరకు దాకా 5 ఏళ్లు తెలంగాణ చూపించి రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, తెలంగాణలో ఏ ఉద్యమాలు లేకుండా చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ దాన్ని చూపించలేరు. మళ్ళీ తెలంగాణ మన ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సిందే. మనతో ఉన్నారు ప్రజాగాయకుడు గద్దర్తో మాట్లాడదలుచుకున్నారు. కాల్ చేయండి, స్క్రోలింగ్ లో వస్తున్న నెంబర్లకు. మహబూబ్నగర్ నుంచి కృష్ణారెడ్డి లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. నమస్తే గద్దర్ అన్న. వందనాలే, దండమే అన్న. ఇప్పుడు కేసీఆర్, దేవేందర్ గౌడ్ మన తెలంగాణ అని చెప్పి పార్టీలు పెట్టారు అయ్యా. ఇప్పుడు దేవేందర్ గౌడ్ మాత్రం ఇక్కడ ఒంటరిగా పోతే ఓడిపోతా అని చెప్పి ప్రజారాజ్యానికి వెళ్ళారు అయ్యా. 2 తోల పోటీ చేసి 2 తోలు ఓడిపోయారు, పొడగొట్టేసారు ప్రజలు. అదే అంటున్నా, నమ్మలేదు ప్రజలు మాత్రం. తెలంగాణకు వచ్చిందంటే నమ్మలేదు అసలుకు. అప్పుడు హోంమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్ల మీద మంచి గురి పెట్టాడు. అవును, అదే చెప్పిన. అదే అంటున్నా, మీ పొద్దుగాల మీ ప్రోగ్రామ్ చూసి ఇప్పుడు మళ్ళీ మీ ప్రోగ్రామ్ చూసి నేను ఫోన్ చేస్తున్నాను. చెప్పు అసలు విషయం. కేసీఆర్ గారేమో గెలుస్తున్నాడు, ఢిల్లీలో పోతాడు, నేను బీజేపీతోనే కలుస్తా, లేకుంటే బొంతపూర్ అంటాడు, దాని అంటాడు, దీని అంటాడు, వాళ్ళతో గెలుపుతారు. గద్దర్ గారిని అడగాల్సిన ప్రశ్న అడిగా. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? ఓకే, తెలంగాణ ఉద్యమాన్ని నేనేం చేద్దామని అనుకోవడం లేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ భూములు కావాలి, తెలంగాణ నీళ్లు కావాలి, తెలంగాణ సమస్యలు కావాలి, పరిష్కరించాలని చెప్పారు. సరే, తెలంగాణ పార్టీలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మాకు తెలంగాణ ఇవ్వలేదు, సరే గాని మీరు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నావు, రోషయ్య కమిటీ వేసినావు, నీ రోషయ్య ఏం చేస్తాడు అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇక అడిగి ఈ రోషయ్య సంగతి, ఈ వైఎస్ఆర్ సంగతి తేలుస్తారు. ఇక అంటే గద్దర్ గారు ఆ దిశగా ఉద్యమం వెళ్లే అవకాశం ఉందా? అంటే కాంగ్రెస్ హామీ ఇచ్చింది, పూర్తి స్థాయి మెజార్టీ వస్తే తెలంగాణ విషయం ఆలోచిస్తామన్నారు. కానీ వైఎస్ ఢిల్లీలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే 5 ఏళ్ల వరకు ఆలోచిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న కంపల్షన్ ఏంది? లాస్ట్ 5 ఏళ్లలో లేదు, ఇప్పుడున్న కంపల్షన్ ఏంది వాళ్ళ మీద తెలంగాణ ఇవ్వడానికి? కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర. ఈ 100 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏది చెప్తుందో అది చెయ్యదు, అది దాని గొప్పతనం. అది అందు గురించే కాంగ్రెస్ పార్టీ నీకు తెలంగాణ ఇష్యూలో నెహ్రూ ఏం చెప్పిండు? మీరు ఇస్తాను, మీరు విడిపోవచ్చు అన్నారు.
ఇందిరాగాంధీ ఏమన్నది, తెలంగాణ ఇస్తాను కానీ తెలంగాణ మీద ఒక కేసు ఉంది ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ లో అన్నది. మన కాంగ్రెస్ మొన్న లాస్ట్ టైం 5 ఏళ్ల కిందట వైఎస్ఆర్ సోనియా గాంధీ ఏమన్నది, నేను తెలంగాణ ఇస్తామని అన్నది. మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా ఏమన్నారు, తెలంగాణ మేమే ఇస్తాము మాకు మెజార్టీ లేదు కాబట్టి అన్నారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, రోషే కమిటీ వేసిన కదా అని అసెంబ్లీని డిక్లేర్ చేశాడు. అయ్యా ఇప్పుడు ఆడ కాంగ్రెస్ లో మెజార్టీ వచ్చింది, ఇక్కడ నువ్వే ముఖ్యమంత్రి అయినావు, కీప్ అప్ యువర్ వర్డ్ అని ఉద్యమాలు బిల్డప్ అయితే రేపు ప్రజలు అడుగుతారు. అయితే మీతో మాట్లాడటానికి రమణయ్య మౌలాల నుంచి లైన్ లో ఉన్నారు. రమణయ్య గారు మాట్లాడండి. హలో అలానా నమస్తే అన్న. దండమే దండమే. ఈ 69 నుంచి ఎవరు పవర్ లోకి వచ్చినా అన్నా అందరు పదవుల కోసం పారిపోతున్నారు. వీళ్ళందరూ ఎవరు తెలంగాణ ఇప్పారు రాజకీయ నాయకులు. మనలాంటి పౌరులంతా ఎంబడి పడితేనే తెలంగాణ వస్తుంది అన్నా. చెప్పు అడిగే. తెలంగాణ మనం చేస్తేనే వస్తుంది. అయ్యా ఈ రాజకీయ నాయకులు నమ్ముకో 69 చేశారు. మల్లికార్జున చెన్నారెడ్డి వీళ్ళంతా పదవులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రాయి చంద్రశేఖర్ కూడా అలా. ఆ కాలర్ ఉద్దేశం కూడా మళ్ళీ ఉద్యమం చేయాలి. కానీ ఈ రోజు ఒక వాతావరణం ఉంది. దిలీప్ కావచ్చు, టీఆర్ఎస్ లో దిలీప్ కావచ్చు, మాజీ నేత ప్రకాష్ కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఒక తెలంగాణ కోసం కేసీఆర్ మీద తిరుగుబాటులాగా మాట్లాడుతున్నారు. దీనికి ఏదో గద్దరు రసమయ్య బాలకిషన్ నాయకత్వం వహిస్తారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు ప్రజలకి? దయచేసి నేను వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళ ఆచరణ మీద వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుని వాళ్ళ ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో ముందు జీవించమనండి, ప్రజల ఉద్యమాలలో ఉండమనండి. మేము కల్చరల్ ఫ్రంట్ ఉన్న వాళ్ళము. ఇంకా రసమయ్య విషయం నేను చెప్పలేను, కానీ నేను ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తున్నటువంటి నేను సాంస్కృతిక సమైక్యలో ఒక మా సభ్యుడిని. తెలంగాణ సాంస్కృతిక సమైక్య అనేది ఒకటి ఉంది. అందు గురించి అందరూ తెలంగాణ కల్చరల్ ఫ్రంట్ నుంచో సాంస్కృతిక సమైక్య నుంచో అందరి నుంచి నేను ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను నా ఆత్మవిమర్శ చేసుకున్నా. అందు గురించే ఈ వేరే పార్టీలు ఉన్న వాళ్ళందరూ ఉన్న పార్టీ వాళ్ళను ఇప్పటికే మొత్తం ఈ 40 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు పాడిన దాన్ని నేను స్టేట్ గా ఉద్యమాలకే ఉపయోగపడతాను. నేను అట్లనే చేస్తాను. పాడితే నా జీవితం అంతా ఉద్యమాలు చేసిన ఉద్యమాలలో భాగమై పాడతాను, లేదా నా చేతగానప్పుడు ప్రజలకు దండం పెట్టింటి కడుగుకుంటాను. కాబట్టి ఆ పార్టీలు ఎవరైతే వచ్చిండ్రో ముందు ఆ పార్టీలు ఎందుకున్నారు, ఏమైందో ఆత్మవిమర్శ చేసుకొని ఆ ప్రాంతంలోకి వెళ్లి ఉద్యమాలు బిల్డప్ చేసుకుని ఆ ప్రజలతో జీవించమనండి. యాక్సెప్టెన్స్ ప్రజలది కావాలి. గద్దరను ఉండాలనో చేయాలని ప్రజలు చెప్పాలి, కానీ నువ్వు మల్లయ్యనో పుల్లయ్యనో వచ్చి ఉండడానికి మేమంత సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళము అంత ఈజీగా ఒప్పుకునేది లేదు. సికింద్రాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం అనే కాలర్ లైన్ లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. నమస్తే గద్దరన్న. అన్నా దండమే. నమస్తే అన్న. మిమ్మల్ని 75 నుండి చూస్తున్నా గద్దరన్న. అయ్యో 70 నుండి 75లో నేను అక్కడ సాయి గారు ఉంటారు కదా రిజిమెంటల్ బజార్ లో. అవునే రిజిమెంటల్ బజార్ లో ప్రోగ్రామ్ ఇచ్చినమే. అప్పుడు మీరు సాయిబాబా సన్నాయి బాబా అనేసి అట్లాంటి వాళ్ళంతా గడగడలు ఆడించారు. ఏమో దండమే చెప్పే అసలు విషయం చెప్పు. కానీ అసలు మనది వచ్చేసి ఇప్పుడు తెలంగాణ ఎప్పుడు వస్తుంది మనకు? తెలంగాణ లేదు. ఈ రాజకీయ నాయకులంతా అట్లీస్ట్ ఖాళీ ఒక్కొక్క టికెట్ కోట్లకు అమ్ముకొని వాళ్ళంతా బాగుపడుతున్నారు, కానీ మనమేమో ఇక్కడ ఏం లేకుండా రోడ్ల మీద వస్తున్నాం గద్దరన్న. ఓకే మళ్ళీ సేమ్ క్వశ్చన్ తెలంగాణ ఎప్పుడు వస్తుందని. కానీ మీరు మొదటి నుంచి కూడా ఒకరు చెప్తారు, వీళ్ళందరూ ఐక్యం కావాలంటే ఐక్యం చేయాల్సింది ఎవరు? ఇవాళ ఐక్యం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఓట్ల కోసం ఐక్యం అవుతున్నారు. కానీ తెలంగాణ శక్తులు ఉద్యమకారులు ఐక్యం కావాలి. ఏంటంటే ఓట్ల కోసం మాత్రము నైన్ కదా ఐక్యం. ఏ ఒక్క ఉద్యమాన్ని టేకం. ఇప్పుడు బీజేపీ పార్టీలో నీకు బీజేపీ పార్టీ ఉద్యమ కమిటీ అని పెట్టింది. విద్యాసాగర్ రావు గారు ఉద్యమ కమిటీ నాయకుడు. ఒక్క ఉద్యమం అన్న చేసిండా అని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. మా దేవేంద్ర గౌడ్ బయటకు వస్తే నాది అటువంటి పార్టీ కాదు, నాది ఉద్యమ పార్టీ. ఒక్క ఉద్యమం చేసిన 3 నెలల్లో మూసేస్తే నీవు. అందుగురించి ఇక్కడ నీవు ప్రజల సమస్యలని ప్రజల ఉద్యమాల్లోకి పోయేటందుకు కాదు, ఉద్యమాల్ని ఓటు చేసుకోవడానికే తెలంగాణను చూపించి ఓటు చేశారు. అది ప్రజలు గుర్తించారు. దాని నుంచి గుణపాఠం నేర్చుకుందామని చెప్తున్నా నేను. అయితే దుబాయ్ నుంచి ఒక కాల్ ఉన్నారు. రమేష్ లైన్